శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మధురా మండల మందలి బృందావనం మొదలగు తీర్థముల మహత్యం. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను, ధరణి, ఇప్పుడు నీకు మధురా మండలం యొక్క మరి ఒక పరమ పుణ్యప్రదం మహాపవిత్రమైన వత్సక్రీడనకము అని పేరుగల మరి ఒక అతి పవిత్ర తీర్థం మహత్యం వర్ణిస్తున్నాను. అక్కడ ఎర్రరంగు గల అనేక విశాల శిలలు గలవు. ఒక మారక్కడ స్నానం చేసినంత మాత్రానే నరులకు వాయుదేవుని లోకం ప్రాప్తించగలదు. ఆ ప్రదేశాన మరణించినంత ఆ వ్యక్తి నా లోకానికి చేరుకొని గౌరవం పొందగలడు. వసుంధరే, నేను అచట గల మరొక స్థలం గురించి తెలుపుదును. అది అక్కడనే గల భాండీరక వనము అనేది. అది పవిత్ర తీర్థస్థలం. దాని యందు మద్ది, సాల, తాళ, తమాల, అర్జున, ఇంగుది, పీలుక, కీరీల అట్లే ఎర్రని పూలు కలిగిన అనేక వృక్షంలో ఆ స్థలం యొక్క శోభను పెంచుచుండును. ఆ భాండీరక తీర్థమందు తన మనసును ఆహారాన్ని నిగ్రహింపజేసుకుని ఇచ్చట స్నానం చేయుటచే మనుషునికి సంపూర్తిగా పాపాలు నశించి ఇంద్రలోక ప్రాప్తి పొందగలడు. ఆ ప్రదేశంలో ప్రాణాన్ని త్యజించిన నరుడు నా లోకం చేరుకొనగలడు. లతలు, తీగలు మొదలగు వానితో ఆచ్ఛాదితమైచటగల రమణీయ బృందావనము దేవతలు, దానవులకు, సిద్ధులకు కూడా దుర్లభమైనట్టిది. ఆవులు, గోపాలుల వెంట ఇచ్చట నేను కృష్ణావతారమందు ఆటలాడుతిని. ఇచ్చట ఒక రాత్రి నిద్రావాసం ఉపవాసం చేసి కాళింది నది అందు స్నానం చేసిన మనుషునికి గంధర్వలోక ప్రాప్తం కలిగి అప్సరసులతో సుఖించు యోగం కలుగును. అంతేగాక ఆ తీర్థాన ప్రాణత్యాగం చేసిన మనుషుడు నా ధామానికి చేరుకొనగలడు. సుమధ్యమ, ఇక్కడే పవిత్రమైన సర్వపాప నాశకమగ మరొక తీర్థము కేసి అనేది కలదు. బృందావనం యొక్క ఈ స్థానం మందు నేను కేసి అను రాక్షసుని సంహరించితిని. అది గంగానది కంటే 100 రెట్లు అధిక పవిత్రమైనది. అట్లే శ్రీహరి విశ్రమించిన అచటగల ప్రదేశం కాశీనగరం తీర్థం కంటే 1000 రెట్లు అధిక మహత్యం కలది. ఆ కేసీ తీర్థం మందు పిండ ప్రదానం చేయుట చేత గయలో పితృవులకు పిండ ప్రదానం చేసిన దానితో సమాన ఫలం. అంతేకాక ఇచ్చట స్నానదానం, హవనాలను చేయుటచే అగ్నిష్టోమ యజ్ఞఫలం లభించను. ఇచ్చట ద్వాదశాదిత్య తీర్థం వద్ద యమున ప్రవహించుచుండును. ఇక్కడ కాళీయ సర్పం ఆనందంగా నివసిస్తున్నది. ఇచ్చటనే కాళీయ హృదమందు నేను దాని దమనకృత్యాలనుచి భూమిపైకి రాగా చలిచేత బాధించబడ్డాను. అంతటి ద్వాదశాదిత్యులు తమ ప్రకాశాన్ని నా చుట్టూ ప్రసరింపచేసిరి. నేను కాళీయుని గర్వం అణచిన తర్వాత ద్వాదశాదిత్యులను అచ్చట నెలకొన్నారు. పిమ్మట నేను ద్వాదశాదిత్యులను వరం కోరుకొండనగా వారి దేవాదిదేవ, నీవు మేము వరం కోరుకున్న అర్హత గలవారమని భావించినడల మాకు ఈ తీర్థమును స్నానం చేయగలుగు వరం ప్రసాదించమని కోరితిమి. వారి అభ్యర్థన విన నేను ఈ తీర్థం ద్వాదశ ఆదిత్య తీర్థం అని పేరు పొందగలదని వరమిచ్చితిని. ఈ తీర్థమందు స్నానం చేయుట చేత మనుషుడు సంపూర్ణంగా సిద్ధించిన కోరికలు కలవాడై పాపాల నుండి విముక్తుడు కాగలడు. అట్లే ఏ నరుడు మనోనిగ్రహం కలవాడై ఆదివారం నాడు కాని లేక సంక్రమణ కాలమందైనను స్నానమునర్చినడలా అతడికి ఎట్టి కోరికైనా సఫలం కాగలదు. అట్లు చేయలేకపోయినడలా మనస్సంది ఈ విధంగా భావించినను కోరికలు సిద్ధించిన వాడగును. అట్లే ఏ వ్యక్తి ఇచ్చట ప్రాణపరిత్యాగం చేయనో అతడు నా ధామమును ప్రవేశించగలడు. సూర్యతీర్థం లేక ఆదిత్య తీర్థాన స్నానం చేసి అచట గల ద్వాదశ ఆదిత్య మందిరమును దర్శించిన నరుడు ఆదిత్య లోకానికి చేరుకొనను. అచట ప్రాణం పోయినవాడు నా లోకం చేరుకొనను. ఈ స్థానం యొక్క పేరు హరిదేవ క్షేత్రం, కాళీయ హ్రదం అని పిలువబడుచున్నది. ఈ హరిదేవ క్షేత్రానికి ఉత్తరాన కాళీయ హ్రదం యొక్క దక్షిణ భాగమందు ఎవడు తన పాంచభౌతికమైన శరీరాన్ని వదిలివేయనో అతనికి ఈ ప్రపంచాన పునరావృత్తి జన్మం కలగదు. బృందావనం యొక్క పేరు గ్రీకు గ్రంథాల్లో కలికావర్తం అనగా కాళీయ నాగస్థానం అని చెప్పబడింది. ఈ బృందావనం యొక్క అధిక వర్ణనకి భాగవతం, పద్మపురాణం, రఘువంశం మొదలగు గ్రంథాల్లో చూడవచ్చును. ఆచార్యుడేను అనుసరించి ప్రస్తుత బృందావనంను చైతన్య మహాప్రభువు యొక్క అనుయాయి గోస్వామి బంధువులు అన్వేషించిరి. ప్రాచీన బృందావనం మధుర నుంచి కొంత ఎక్కువ దూరంలో గల స్థానమై ఉండవలను. శ్రీ వరాహ భగవానుడు ఇట్లా చెప్పెను, దేవి, యమున యొక్క ఆవలి తటంపై యమలార్జకము అని పేరు గల తీర్థం కలదు. అచట నా చేత శ్రీకృష్ణావతార సమయాన శకటము పెద్ద పెద్ద భాండములు చే నింపబడిన బండి భిన్నం చేయబడింది. అంతేగాక భాండములన్నీ చిన్నాభిన్నములైనవి. అచట స్నాన ఉపవాసాలు చేయుటచే కలుగు ఫలం అనంతం. వసుంధర, జ్యేష్ఠమాసం యొక్క శుక్లపక్ష ద్వాదశి తిథి నాడు ఆ తీర్థమందు స్నానము దానములు చేయుట చేత మహాపాతకుడైన నరునికి కూడా పరమగతి ప్రాప్తించును. ఇంద్రియ నిగ్రహం గల మనుషుడు యమునా జలమును స్నానం చేసి మధురయందుల శ్రీహరిని దర్శించిన పవిత్రుడగును. అంతేగాక సమ్యక్ ప్రకారంగా అచ్యుతుడగు శ్రీహరిని అర్చించిన వాడు పరమగతి ప్రాప్తం కలుగజేసుకొనను. దేవి, స్వర్గానికి పోయిన పితృగణములు మా వంశమందు జన్మించిన ఏ
పురుషుడు మధుర యందు నివాసముండి కాళింది యందు స్నానం చేయును, భగవంతుడు గోవిందుని పూజించును. అట్లే జ్యేష్ఠమాస శుక్లపక్షం ద్వాదశీ తిథి సమయమందు యమునా నది ఒడ్డున పిండదానం చేయును, అతడు పరమ కళ్యాణ సుఖభాజకుడగును అని పితృదేవతలు ఎదురుచూచుచుందరు. బృందావనం సమీపమందు ప్రదక్షిణం చేస్తూ అక్కడే ఉండి ఒక రాత్రి జాగరణం చేసి గోవిందుని స్మరించుచుండిన నరుడు తనకు గల కోరికలన్నింటినీ తీర్చుకొనను. పృథ్వీ మధురా తీర్థం మహాపవిత్రమైనది. అనేక పేర్లు గల తీర్థాలు ఆ వనం యొక్క శోభను పెంపొందినట్లు చేయుదురు. అక్కడ గల అరణ్యంలో బహుళ అని పేరు గల తీర్థం కలదు. ఆ తీర్థమందు స్నానమాచరించిన వాడు రుద్ర భగవాను లోకమందు ప్రతిష్ఠ కలిగిన వాడగును. చైత్రమాసం యొక్క శుక్లపక్ష ద్వాదశీ తిథి పుణ్య సమయం నందు అచటగల స్నానం చేయు మానవుడు నిశ్చయంగా నా లోకమునకు పోవును. యమున రెండవ తీరమందు భాండహృతం అను పేరు గల ప్రసిద్ధికెక్కిన పలువురికి దుర్లభమైన ఒక తీర్థం కలదు. అక్కడ దివ్యులకు ఆదిత్యుల ప్రత్యక్షమగచుందరు. ఈ ప్రపంచమందలి అలౌకిక కార్యములను సుసంపన్నం చేయు ఆ దివ్యగణములు అచట ప్రతిదినం కనిపించుచుందరు. అచట స్నానం చేసిన నరుడు పాపాల నుండి సంపూర్ణంగా ముక్తుడై సూర్యలోకానికి చేరగలుగును. ఒకవేళ అక్కడ మరణించిన నా లోకం చేరుకొనగలుగును. ఆదిత్యులు వసించు ప్రదేశ సమీపాన్ని స్వచ్ఛమైన నీటిచే నిండియుండు సప్త సాముద్రకం అను పేరు గల ఒక కూపం కలదు. అక్కడ స్నానం చేయుటచే మానవులు అన్ని లోకముల యందును స్వచ్ఛందంగా విహరింపగలుగుతారు. అక్కడనే వీరస్థలం అను పేరుతో నా ఇంకొక పరమగుహ్య క్షేత్రం కలదు. అక్కడ నిరంతరం వికసించి ఉండు కమలముల ఉత్పలములు జలముల యొక్క శోభను నిరంతరం అధికం చేయుచుండను. సుమధ్యమా ఒకరోజు రాత్రి ఇచ్చట నివాసముండి స్నానమాచరించిన మనుషుడు నా కృపచేత వీరలోకమందు చేరుకుని అక్కడ కూడా ఆదరం పొందును. ఆ స్థల సమీపానే కుశస్థలం అన్న పేరు గల సర్వపాపహరమగు మరి ఒక తీర్థం కలదు. అక్కడ యథావిధిగా స్నానమాచరించిన నరుడు బ్రహ్మలోకానికి చేరుకొనును. అక్కడ మరణించినట్లయినా నా లోకమును చేరుకొనగలుగును. దానికి సమీపాన పుష్పస్థలం అను మరి ఒక తీర్థం కలదు. దాని యందు స్నానమాచరించిన నరుడు శివలోకానికి చేరుకొనును. ఈ మధురా మండలమందు గోపీశ్వరం అను పేరుతో విఖ్యాతమైన ప్రదేశం ఒక తీర్థం. ఆ ప్రదేశాన అచట గోపేశ్వర తీర్థం అను పేరుతో ప్రసిద్ధికెక్కిన తీర్థం ఒకటి కలదు. అక్కడ 16,000 గోపికలు అందమైన రూపాలు ధరించి శ్రీకృష్ణ భగవానుని ఆనంద పరవశులను చేయుటకై జన్మించి నృత్యం చేయుచూ ఉండగా నేను శ్రీకృష్ణ రూపంతో వారితో రాసలీల చేసి తిని. అట్లే నేను శ్రీకృష్ణుని బాల్యమందే యమలార్జునులో అను పేరుగల 2 వృక్షాలను, శకటములను, కుటీరమును, కుంభములను కూడా విరగతన్ని తిని. ఇచ్చటినే గోవిందుడు గోపికలతో ఆటలాడి వారికి కనిపించక అదృశ్యమై తన లీలలో చూపాను. ఇక్కడ ఇంద్రుని సారథి మాతలి దేవతల ప్రార్థనపై గోపబాలకుని వేషంలో గల శ్రీకృష్ణునికి ఒక కూపం వద్ద రత్నాలు ఔషధులచే నిండి జలపూర్ణములైన కలసముల చేత గోపవేషధారియగు శ్రీకృష్ణ భగవానునికి అభిషేకం చేసిరి. మాతలి దేవదేవుని అభిషేకిస్తుండగా శ్రీకృష్ణునితో గల గోపభామినిలో కృష్ణ కృష్ణ అంటూ ఆయన చుట్టూ నాట్యం ఆడిరి. అప్పుడే మాతలి ఆ స్థలంలో గోపీశ్వరుడని పేరుతో శ్రీకృష్ణును ప్రతిష్ఠించెను. అంతేగాక అచ్చట ఒక బావిని త్రవ్వించి అందు 7 సముద్రాల జలమును పవిత్రములకు భాండములతో తెప్పించి నింపించెను. అప్పటి నుండి ఈ కూపం యొక్క పేరు సప్తసాముద్రిక కూపమయ్యను. ఈ 7 సాముద్రిక కూపం వద్దకు పోయి పితరులకు ఎవరు శ్రాద్ధం పెట్టినో ఆ నరుడు తన కులంలోని 75 తరముల వారిని సర్వపీడల నుంచి ఉద్ధరింపగలుగును. సోమవతి అమావాస్య అనగా అమావాస్య తిథి గల సోమవారం రోజు అచట పిండ ప్రదానం చేయవాని పితరులు 1,000 సంవత్సరాల వరకు తృప్తి చెందిన వారగుదురు. వారికి గండోపిండ సదృశ ఫలం లభించును. ఇచ్చట గోవింద తీర్థం గోపీశ్వర తీర్థాల మధ్య గల రపదేశమున మరణించిన వ్యక్తి ఇంద్రలోకం చేరుకొనను. రుద్రతీర్థం గోవింద తీర్థమును బ్రహ్మగోపీశ్వర తీర్థములకు మధ్య మరణించవాడును అదే ఫలం అనుభవించగలడు. అంతేగాక అక్కడ స్నానదానములు ఆచరించిన వాడు తనకు 10 తరాల ముందు వారిని 10 తరాల తర్వాత వారిని ఉద్ధరింపగలడు. వసుంధర ఇక్కడ వత్స్యపుత్రక అన్న పేరుతో ప్రసిద్ధికెక్కిన ఒక తీర్థం కలదు. అది నా పరమ పవిత్రమైన అట్లే ఉత్తమమైన స్థానం. మధుర యొక్క దక్షిణ భాగమందు పాల్గొనక అను పేరు గల తీర్థం కలదు. దాని జలమును త్రాగిన ఆ జలమందు స్నానమునరించిన నరుడు వీరులు చేరుకొను స్థానానికి పోగలడు. పాల్గొనకము కల ప్రదేశం నందే వృషభాంజనకమన ప్రదేశం కలదు. అక్కడ జలకమాడని జనుడు దేవతలతో కూడి సుఖించెను. ఆ స్థలానికి దాదాపు సగం యోజనాల దూరాన పశ్చిమ దిశలో ధేనుకాసురుని తాళవనం అనే పేరు గల ప్రసిద్ధ స్థానం కలదు. అది ధేనుకాసురునిచే రక్షితమైన స్థలం. ఇచ్చటను పవిత్రమగ తీర్థం కలదు. విశాలాక్షి ఇక్కడ
సంపీఠక కుండం అనే పేరుతో శ్రేష్టమైన నాడు తీర్థము మరి ఒకటి కలదు. ఆ కుండం నిరంతరము పవిత్రము స్వచ్ఛమైన జనం చేత నిండి ఉండను. ఒకరోజు రాత్రి ఇక్కడ నివాసం ఉండి స్నానం చేసిన నరులకు అగ్నిష్టోమ యజ్ఞఫలం లభ్యమగను. ఇందు ఆవంతయు సందేహం లేదు. పద్మమ్మకి కృష్ణావతారమందు దేవకీ వసుదేవుల గర్భమందు జనించిన నేను గొప్ప పవిత్ర భావంతో సూర్యదేవుని కుమారుని కొరకై ఆరాధించి ఉంటుని. దాని చేత నాకు రూపవంతుడు గుణవంతుడు జ్ఞాని అయిన పుత్రుడు జన్మించను. ఇచ్చట ఆరాధనా సమయమందు నాకు హస్తమందు కమలం ఉంచుకొని సూర్యభగవానుడు దర్శనం కలిగించెను. దేవి అప్పటి నుండి భాద్రపద మాస కృష్ణపక్ష సప్తమి తిథిని తీవ్ర తేజం గల వాడగు సూర్యుడు అచట నిరంతరం విరాజిల్లుచుండును. ఆ కుండం నందు సావధాన చిత్తులై స్నానం చేయు నరునికి ప్రపంచమందు దుర్లభమైన వస్తువు ఉండదు. ఎందుకంటే సూర్యుడు సంపూర్ణ సంపత్తులకు దాతైన వాడు. దేవి ఆదివారం నాడు సప్తమి తిథి రాగానే ఆ శుభ సమయం స్నానం చేయ పురుషుడైనా స్త్రీ అయినా లభ్యమగు ఫలంను సమగ్రంగా ప్రాప్తింప చేసుకుంటారు. ప్రాచీన కాలమందు శంతన మహారాజు తపస్సు చేసి భీష్ముడు అని పేరు గల పరాక్రమవంతుడైన పుత్రుని పొందెను. అట్లే ఆయన తీసుకుని వారు హస్తినాపురానికి ప్రయాణమైపోయిరి. అందుచేతనే అచట స్నానదానాలు చేయుటచే నిశ్చయంగా మనోభిలాషిత ఫలం పొందుచున్నారు. ఓం శాంతి శాంతి శాంతి.